దేవుని స్వార్థ చేయడానికి ఒప్పుకున్నా కదా, దేవుని పరిచర్య చేయడానికి ఒప్పుకున్నా కదా, మరి శ్రమలు అంటే నేను అనుకున్నా, బిడ్డ నువ్వు దేవునితోటి సిలువ వేయబడ్డావు, దేవునితోటి చనిపోయబడ్డావు, ఇక జీవించేవాడు నేను కాదు, నీలో జీవించేవాడు ఎవరు? యేసు ప్రభు. ఆ యొక్క తీర్మానం, బతికేది నేను కాదు, తిట్టేది నన్ను కాదు, ఎవరిని? యేసు ప్రభును. సంఘంలో గొడవలు చేసేది నన్ను కాదు, సంఘాన్ని దేంతో పోలుస్తాడు దేవుడు? దేవుని శరీరాంతో పోలుస్తాడు. అవునా కదా? సంఘం అంటే ఏంటిది? దేవుని శరీరము. మనం ఏమనుకోవాలా? అయ్యో సంఘంలో ఇట్లున్నారే, సంఘంలో అట్లున్నారంటే మనం ఏమనుకోవాలా? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా? దేవుడా వీలైతే మార్చు, రక్షించు, కాపాడు, నాశనానికి, శాపానికి, ఉగ్రతకు లోను కాకుండా వారి గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? అవునా కదా? ఏమంటావు మరి అమ్మ? ప్రార్థన చేయాలా లేదా? అట్లనే మన జీవితాల్లో దేవుడు అన్నీ చూపించేది, చేసేది ఎందుకనంటే నన్ను కాదయ్యా తిట్టేది, నన్ను కాదు, ఒక సేవకునిగా నన్నుగా తిట్టేది, దేవుని తిడుతుడు. నేను ఒక కంపెనీలో టీమ్ లీడ్గా చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేస్తారు, ఏమ్రా ఇట్లనే మాట్లాడతారు, నెట్వర్క్ రాదు, నెట్ వస్తలేదు, సిగ్నల్ ఉండలేదు అని ఇష్టం ఉన్నట్టు. ఒకడు తాగి తిడతాడు, ఒకడు తాగకుండా తిడతాడు, ఒకడు విసిగి చెంది తిడతాడు. అప్పుడు నేనేమనుకోవాలా? నన్ను తిడతలేడు, ఎవరిని తిడుతుండు? ఎయిర్టెల్ కంపెనీని తిడుతుండు. ఇప్పుడు నన్ను తిడతలేడు, నేను చేస్తున్న సేవ చేస్తున్నా, దేవుడు నాకు అప్పగించిన పనిని దేవుడు అప్పగించిండు, నేను దేవుని పనిని చేయకుండా అడ్డగించేవాడు ఎవరు అంటే, దేవుడు నాకు అప్పగించిన పని నేనేం చేయకుండా అడ్డగించిన వారిని ఎవరిని చూసుకుంటారు? వాళ్ళు దేవుడు వాళ్ళకు లెక్క చెప్తాడు. నేను కాదు, నేను కోపం తెచ్చుకొని ఆవేశం తెచ్చుకొని చేసేది ఏం లేదు. అట్లనే మన జీవితాల్లో ఏంటంటే సైతాన్ శోధనలు ఉంటాయి.